ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి చేసిన ఎన్డీఏ నాయకులు శ్రీ పొంగళూరు రంజయ్య గారు, గాడిపత్తి పూర్ణయ్య గారు తదితర నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కారంపూడి మండల అధ్యక్షులు శ్రీ కేసనపల్లి కృష్ణబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల మహానాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన వేడుకలు చేసినటువంటి మన రాష్ట్ర సీనియర్ నాయకులు, మన నీటి సంఘాల పొంగళూరు రంజీ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ సమన్వయకర్త భూష రామాంజన్ గారికి, మన పూర్ణయ్య అన్న గారికి, అదేవిధంగా జన సైనికులకు, అదేవిధంగా కారంపూడి మండలం శుద్ధకుంతల కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అర్మల కోటేశ్వరరావు గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, రానున్న భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకేసి త్వరితంగా గడిచిన 13 నెలల్లోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధమైన కార్యక్రమాలు చేయనిటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. మేము మీ యొక్క యువత అంతా, మహిళలంతా గుర్తుంచుకొని మీ యొక్క ఓటుని విలువ, ఎవరు ఏమి చేశారు, పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉంటే మనకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అమరావతి కానీ, పోలవరం కానీ, పిల్లలకి స్కూల్ బుక్స్ కానీ, అమ్మఒడి కానీ, పింఛన్లు కానీ, ఇలా కొన్ని కార్యక్రమాలు జరగాలంటే కలిగి వందన పేరుతో కానీ శ్రీశక్తి పథకం కింద గల తక్కువ కాలంలోనే ఎక్కువ పథకాలను ఇచ్చి రాష్ట్ర ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మన డిప్యూటీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, వారి యొక్క ఆశయ సాధనలో, మన యొక్క నియోజకవర్గంలో దొరకడి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప సేవా కార్యక్రమాల ద్వారా అందిస్తున్నటువంటి మన మహానుభావులందరూ గుర్తు చేసుకుంటూ, మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క 54వ జన్మదిన వేడుకలకి ఆయన ఇంక ఎన్నో పుట్టినరోజు జరుపుకొని మనందరికీ సేవా కార్యక్రమం అందించి రాష్ట్ర అభివృద్ధి ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెట్టడానికి, అదేవిధంగా శుద్ధమంతలో జనసేన పార్టీ కార్యకర్తలకు అమ్మాయిల పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేశాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పల్నాడు జిల్లా DC4 చైర్మన్ శ్రీ పొంగళూరు రంజయ్య గారిని, అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన వేడుకలు కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా చెన్నకేశ్వర కాలనీ అంటే సొంతకొంతల కాలనీకి ఈ కార్యక్రమానికి మన జనసేనాని యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకోవడానికి, 54వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్యంగా చేస్తున్న మన రాజ్యాల నియోజకవర్గ సమన్వయకర్త రామాంజన్ గారికి, మన మండల జనసేనాని యువనాయకుడు కృష్ణబాబు గారికి, అదేవిధంగా వైఎస్ఎంపీ పూర్ణయ్య రామాదేవి గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, ఇక్కడున్న జనసేన వీర నాయకులకు, వీర మహిళలకు, యువతకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం జనానికి కావాల్సిన అవసరాలను తీర్చుకుంటూ ముందుకు తీసుకుపోతుంది. దానికి మన విశాఖ మీటింగ్లో అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏమున్నా కూడా మనం ఈ రాష్ట్రం కోసం మనం 15 సంవత్సరాలు గట్టిగా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలంటే మనం కొన్ని వచ్చుకొని ముందుకు పోవాలని అందరికి చెప్పడం జరిగింది. జోడెత్తుల బండిలా కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి శాఖ తీసుకున్నారు. పంచాయతీరాజ్ అంటే గ్రామాల్లో అభివృద్ధి చేసేందుకు కూడా ఆయన, అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించడానికి అన్ని శాఖలు ఎంచుకున్నాడు ఏరుకోరి. కాబట్టి దానికి తోడు మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అండదండలు అందిస్తూ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపించడం. కాబట్టి అందరం కూడా మనం క్షేత్ర స్థాయిలో మన స్థానిక ఎమ్మెల్యే రామారెడ్డి గారి ఆధ్వర్యంలో జనానికి కావాల్సిన అవసరాలు తీసుకుంటూ, ఇప్పటికే సూపర్ హిట్ అయింది. కాబట్టి రానున్న రోజుల్లో చేశాము, చెప్పని కూడా చేస్తామని మన నాయకులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అదేవిధంగా మంచి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.